మనమందరం దేనివైపు పరిగెడుతున్నాం? దేనివైపు పరిగెట్టినా ఖచ్చితంగా ఒకరోజు మరణం మనల్ని వదిలిపెట్టదు. కానీ ఆ తర్వాత ఈ దెయ్యం, ఆత్మ, భూతాలు వీటన్నిటి మీద మీకు నమ్మకం ఉందా? నన్నడిగితే ఇదంతా పుట్టి మూర్ఖత్వమే. అలాగే అనుకునేదాన్ని. కానీ అసలేం జరిగింది నా లైఫ్లో? తనే మధుమిత. ఇతను తన హస్బెండ్ అరుణ్. అరుణ్ మధుమితని తన క్లోజ్ రిలేషన్ పెళ్లికి తీసుకెళ్తున్నారు. ఈ పెద్ద ఇల్లే కదిర్ వాళ్ళ ఇల్లు. పుట్టగానే అమ్మని కోల్పోయిన కదిర్ పెద్దవాడవగానే తండ్రిని కోల్పోయాడు. అందుకే కదిర్ వాళ్ళ నాన్న గుర్తుగా ఇల్లు మొత్తం వాళ్ళ నాన్న సేకరించిన పెయింటింగ్స్ పెట్టుకున్నారు. అనాథాశ్రమంలో పెరిగిన నేను 3 ఏళ్ల క్రితమే కదిర్ని చూశాను. చూడగానే నచ్చాడు, వెంటపడి ప్రేమించాడు. చిన్న చిన్న సమస్యల తర్వాత నన్ను పెళ్లి చేసుకొని ఈ పెద్దింటికి తీసుకొచ్చాడు. ఇలా సంతోషంగా ఉన్న మా లైఫ్లో అనుకోని విధంగా ఒక పెద్ద సమస్య మాకు ఎదురైంది. శివ, చెప్పు మావా. మావా, ఎలా ఉన్నావురా? శివ కదిరుకున్న ఒకే క్లోజ్ ఫ్రెండ్. దేనికి ఎవ్వరికీ భయపడడం, లవర్కి తప్ప. నేను ఈరోజు దివ్యకి ప్రపోజ్ చేయబోతున్నాను మావా. చెప్తే సంతోషమే, కానీ జాగ్రత్తగా ప్రపోజ్ చేయరా. తను ప్రైవేట్ డిటెక్టివ్, లైసెన్స్ గన్ను కూడా ఉంటుంది. ఏంట్రా, నాకే ఏదో ఒకరోజు ధైర్యం వచ్చింది, అది లేకుండా చేస్తున్నావా? సరే, నువ్వు వెంటనే బయలుదేరి మన గిఫ్ట్ షాప్కి వచ్చేసాయి. రేయ్, నేనెందుకురా? నువ్వేగా లవ్ చెప్పబోతున్నావు. ఏంట్రా, ఏమైనా సమస్య వస్తే నన్ను ఇరికించడానికా? అయ్యో రామా, ఈరోజు తనకు గిఫ్ట్ కొనాలరా. లవ్లో నువ్వు టాలెంటెడ్ కదా, అందుకే నువ్వు వచ్చి నాకు మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసి పెట్టాలి. రేయ్, నేనెలా రా? అయినా ఎలా రాగలను చెప్పు? చైత్ర ఆరోగ్యం బాలేక ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకునుంది. తనని లాపలేనురా, నీకు తెలీదా? ఇంట్లో మేమిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. అందువల్ల రేయ్, నువ్వు తప్ప నాకెవరున్నారా? లైఫ్లో ఇది చాలా ముఖ్యమైన రోజురా. షాపుకి వెళ్తున్నాను, నువ్వు ఎలాగైనా హాఫ్ అన్ అవర్లో అక్కడికి వచ్చాయి, అంతే. రే హలో, శివ చాలా కంపల్ చేసి పిలవడం వల్ల కదిర్ నా పెద్దింట్లో ఒంటరిగా వదిలేసి వాడికి గిఫ్ట్ కొనివ్వడానికి బయలుదేరాడు.
దివ్య ప్రైవేట్ డిటెక్టివ్, చాలా ధైర్యమైన అమ్మాయి. ఈ అమ్మాయినే వాళ్ళ పొద్దున్న శివ ప్రపోజ్ చేస్తారని కదిర్తో చెప్పాడు. ఓ శివ, ఆ శివ చెప్పరా? దివ్య, ఎలాగైనా నన్ను కాపాడు. వాళ్ళందరూ నన్ను ఎలాగైనా చంపేస్తారు. అరే అసలు ఏం చెప్తున్నావు? ఎక్కడున్నావు? హలో హలో శివ, హలో. ఛ్. The number you are trying to call is currently not reachable. Please try again later. అయ్యో, అసలు వీడికి ఏమైంది? అన్నా అన్నకి కాల్ చేద్దాం. ఓ దివ్య. చెప్పు దివ్య. అన్నా, ఒక ప్రాబ్లం అన్నా. శివ ఇప్పుడు కాల్ చేశాడు. ఎవరో నన్ను చంపబోతున్నారు, నన్ను కాపాడు కాపాడు అన్నాడన్నా. పెద్దగా కేకలు కూడా వినిపించాయన్నా. వెంటనే ఫోన్ కట్ అయింది. మళ్ళీ కాల్ చేస్తే నాట్ రీచబుల్ అన్నా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదన్నా. వాడికి ఏం అయ్యుండదుగా? దివ్య, వాడు నీతో నిజమే చెప్పాడా? నీతో వాడేదో ప్లే చేస్తున్నట్టున్నాడు. లేదన్నా, వాడి గురించి నాకు బాగా తెలుసు. డెఫినెట్ గా వాడేదో ప్రాబ్లంలో ఉన్నాడు. అయితే వాడి ఫోన్ నెంబర్ నువ్వు నాకు మెసేజ్ చెయ్యి. వాడి ఫోన్ నెంబర్ ఎక్కడ నాట్ రీచబుల్ అయిందో నేను ట్రేస్ చేస్తాను. అలాగే చివరగా ఎక్కడికి వెళ్తున్నాడో నీతో చెప్పాడా? నీకేదైనా గుర్తుందా? అవునన్నా, ఈ రోజు ఉదయం ఒక హోటల్లో మీట్ అయ్యానన్నా. అప్పుడు విజయవాడ కొండస్వామిని చూడ్డానికి వెళ్తానన్నాడన్నా. విజయవాడ కొండస్వామి? గుడ్. నువ్వు వెంటనే బయలుదేరి కొండస్వామి మఠానికి వెళ్ళి ఆయన్ని చూడు. శివ అక్కడికి వచ్చాడా, అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాడా, ఏదైనా తెలియడానికి ఛాన్స్ ఉంది. నేను శివ నెంబర్ని యూజ్ చేసి వాడున్న లొకేషన్ను కనుక్కుంటా. సరే అన్నా. ఎవరు మీరా? స్వామిని చూడడానికి వచ్చారా? ఇదిగో ఇలాగే భయపడతావా? అబ్బా, ప్రాణం పోయేలా అయ్యింది. అవును, నువ్వే ఆ విజయవాడ కొండ స్వామివా? లేదండి, వారు బయటికి వెళ్ళారు. నేను వారి శిష్యుణ్ణి. ఆయన ఎక్కడికి వెళ్ళారు? నేను వెంటనే చూడాలి. తను ఎక్కడికి వెళ్ళాడని తెలియదు. ప్రతిరోజు 7 గంటలకల్లా వచ్చేస్తాను. నేను వచ్చే ముందే ఇక్కడికి వచ్చేస్తారు. కానీ ఈ రోజు లేరు. తను ఎక్కడికైనా పూజ చేయడానికి వెళ్ళి ఉంటాడు. కావాలంటే రేపు రండి. నేను స్వామిని చూడ్డానికి రాలేదు. నా ఫ్రెండ్ ఆయన కలవడానికి వచ్చాడు. వాడు కనపడలేదు. నేను వాడి కోసం వచ్చాను. సరే, స్వామీజీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఆయనతో మాట్లాడాలి. లేదండి, వారు ఫోన్ యూజ్ చేయరండి. ఏ, మీ ఫ్రెండ్ దగ్గర ఫోన్ లేదా? ఉంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. తను ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. ఓ అలాగా. అయితే మీ ఫ్రెండ్ పేరు, నక్షత్రం రాసి చెప్పండి. ఎందుకు? తనకి జాతకం చూస్తావా? లేదండి, తమలపాకులు కాటుక రాసి చూస్తే తెలిసిపోతుంది. మాట్లాడుతున్నావా? కాటుకు వేసి చూసేది అది చూడ్డానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? స్వామి దెయ్యాలు ఉన్నాయని ఊరిని మోసం చేసేవాళ్లే కదా మీరు. నేనొక డిటెక్టివ్. స్వామి ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదా? మా స్వామీజీనో కాటుకునో ఏదీ నమ్మద్దు. మీ ఫ్రెండ్ రాశి నక్షత్రం చెప్పడం వల్ల ఏం నష్టమైపోతుంది? ఒకవేళ మీ మిత్రుడిని కనిపెట్టడానికి సాయంగా ఉంటే మీరెందుకు అడ్డుగా ఉంటారు? పేరు శివ, కర్కాటక రాశి, ఆషాఢ నక్షత్రం. ఒక్క నిమిషం.
తూర్పు వీధిలో 3వ ఇంట్లో ఉన్నాడు. అదో పెద్ద ఇల్లులా ఉంది. అన్నా అన్నా చెప్పండి అన్నా. దివ్య, శివ ఫోన్ ఆఖరిగా ఆటో నగర్ 2వ వీధిలో ఆఫ్ అయింది. వాడక్కడే ఉండి తీరాలి. అవునన్నా, ఆ వీధిలో ఉన్నటువంటి 3వ ఇంట్లో. అది కొంచెం పెద్ద ఇల్లు. 2వ వీధిలో పెద్దిల్లంటే అది ఖచ్చితంగా కదిరిల్లే. కదీర్ వాళ్ళ శివ ఫ్రెండే అన్నా. పెళ్ళికి కూడా నన్ను తీసుకువెళ్ళాడన్నా. అయితే ఆ ఇల్లే అయి ఉండాలి. నువ్వు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేయ్, నేను అక్కడికి వస్తాను. సరే అన్నా. ఏమైంది? నువ్వు చెప్పిన అదే చోట్లనే శివ ఉన్నాడు. నాకు ఇలాంటి మంత్రాలు స్వామిలు అంటే నాకు నమ్మకం లేదు. నేనైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. కానీ ఇప్పుడు నీ మీద విజయవాడ కొండస్వామి మీద నమ్మకం వచ్చింది. సరే, నేను బయలుదేరుతున్నాను. సరే అమ్మా. మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా? ఒక్క నిమిషం. ఇదిగో అమ్మా. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది కదీర్ ఇల్లు కదా? లేదు, ఇది చైత్ర వాళ్ళ ఇల్లు. చైత్ర హస్బెండే కదా కదీర్? అలాగా? ఇది కూడా మీకు తెలీదా? నేను మధుమిత, చైత్ర ఫ్రెండ్ని. తిను మా హస్బెండ్. చైత్ర బాగుందని చూడ్డానికి వచ్చాం. కదీర్ వైఫ్ చైత్రకి ఆరోగ్యం బాలేదని చెప్పారు. కానీ ఇంత లేట్ నైట్ ఎందుకు వచ్చారు? మేము పొద్దున్నే ఇక్కడికి వచ్చేసాం. కానీ కానీ పొద్దున్నుంచి జరిగిందంతా తలుచుకుంటేనే భయం వస్తుంది. ఇప్పుడు చైత్రకి ఏమైందో తెలియట్లేదే. ఏం వాగుతున్నారు? మీరు చెప్పేదేమీ అర్థం కావట్లేదు. మీరిద్దరు దొంగతనానికి వచ్చారా? అయ్యో, అలా కాదండి. ఈ రోజు ఏం జరిగిందో చెప్తానండి. ఈ రోజు పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఒక పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కింద పడిపోయామండి. అరే, అమ్మా, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి తొక్కుతున్నావా? కొంచెం స్లిప్ అయింది, సారీ. నీ సారీ నువ్వే పెట్టుకో. ఎన్నిసార్లు రా సారీ చెప్తావు? ఒక రోజుకి ఎన్నిసార్లు కింద పడేస్తావు? 10 సార్లు కింద పడేస్తున్నావు. నిజం చెప్పు, నీకు బండి తొక్కడం వచ్చా రాదా? నన్ను పెట్టుకొని ట్రయల్ చేస్తున్నావా? ఇప్పుడు ఎందుకే తిడుతున్నావు? ఇకపై పడేశానంటే ఏంటని అడుగు. ఇంకొకసారి నీ బండిలో ఎక్కుతాను అనుకుంటున్నావా? నేను పెళ్లి వాళ్ళ ఇంటికంతా రాను. నేను బస్సులోనే ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో సారీ బంగారం, ఇదే చివరిసారి, ఓకేనా? మనం పెళ్లికి కన్ఫర్మ్ గా వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్. నన్ను ఇలా మురికి బట్టలతో రమ్మంటావా అక్కడికి? మరి ఇలాగే బస్సులో వెళ్తే బాగుంటుందా? ముందు చేయవు. అబ్బా, పక్కనే నీ ఫ్రెండ్ ఇల్లు ఉందని చెప్పావు కదా? అవును, చైత్ర వాళ్ళ ఇల్లుంది. ఇప్పుడు దానికేమి? అక్కడికి వెళ్ళి మురికంతా క్లీన్ చేసి అలా పెళ్లికి వెళ్ళిపోదాం. ప్లీజ్ ప్లీజ్ బేబీ. ఇంకొకసారి నువ్వు కింద పడే, అప్పుడుంది నీ పని చెప్తాను. ఇంకెలా పర్ఫెక్ట్ గా తోలుతానో చూడు. అవును, ఎలా వెళ్ళాలి? బండి తిప్పు, అటువైపు వెళ్ళాలి. ఓకే ఓకే, త్వరగా కూర్చో. మళ్ళీ ఎక్కడ పడేస్తాడో. ఈ ఇల్లే. ఏమైందే? తెలియట్లేదు, ఎవరూ కనిపించలేదు.
ఈ ఇల్లేనా కన్ఫర్మ్ గా తెలుసా? నా ఫ్రెండ్ ఇల్లు నాకు తెలీదా? రే, తలుపు తెరిసే ఉందిరా. అయితే లోపలికి వెళ్దాం పదా. చైత్ర ఎక్కడికి వెళ్ళుంటుంది? మనతో ఒకరు ఉన్నప్పటికే ఎంత భయం వస్తుంది. ఎలా ఈ చైత్ర అమ్మాయి ఇక్కడ ఒంటరిగా ఉంటుందో తెలియట్లేదు. చైత్ర, చైత్ర, చైత్ర. కింద ఎవరు ఉన్నట్టు కనిపించట్లేదు. ఖచ్చితంగా ఆవిడ పైనే ఉంటారు. సరే, అప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. సరే వెళ్దాం. రే, చైత్ర లోపలే పడుకొని ఉందిరా. చైత్ర, చైత్ర, ఇంకా ఏంటి పడుకున్నావు? ఇంకా పడుకొని ఉన్నావా? అయ్యో, చైత్ర కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. టెన్షన్ అవకే. తలుపు తెరిచి పెట్టేసి బయటకి ఎక్కడికి వెళ్ళి ఉండరు. నేను మేడ మీదకి వెళ్ళి ఎతుకుతాను. నువ్వు కింద ఫుల్ వెళ్తావు. అలాగే. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏదో శబ్దం వస్తుంది. ఫోనా? హలో. హలో చైత్ర, లేచావా? నేను శివతో గిఫ్ట్ కొనడం కోసం వచ్చాను. నువ్వు పడుకోవడం వల్ల నిన్ను లేపి చెప్పలేకపోయాను. అయ్యో, సారీ అండి. నేను చైత్ర ఫ్రెండ్ని. చైత్ర కోసం వచ్చాను. తన ఇంట్లో ఎక్కడా కనపడలేదు. అయ్యో, అయితే తను మేడ మీదకి వెళ్ళుంటుంది. దూకి చనిపోతాను చెప్తుంది. ఇది త్వరగా చూడండి. అయ్యయ్యో, నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను చనిపోతాను. అక్కడ చనిపోతాను. నేను చనిపోతాను. నేను చనిపోతాను. అక్కడేం చేస్తున్నారండి? చైత్ర మేడపై నుంచి దూకుతుందా? తనకేమైంది? తన మానసిక స్థితి బాగులేదండి. ఏదో దెయ్యం భూతమని వాగుతోంది. అయ్యో, నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను అయ్యో. చనిపోతాను. మీరు ఏం చేస్తారండి? అయ్యో, అవును, మీరెవరు? నేను మధుమిత, చైత్ర ఫ్రెండ్ని. మధుమిత, ఆ? పైనుంచి ఒక అమ్మాయి కింద దూకడానికి చూస్తోంది. ఏ, తనే చైత్ర. పద పైకి వెళ్ళి కాపాడదాం. ఎక్కడ్రా తను? చైత్ర ఎక్కడా? అక్కడే నేను దూకేటట్టు నుంచుంది. దూకేస్తుంటుందో. అయ్యో, ఇప్పుడేరా తన భర్త కాల్ చేశారు. తనకు పిచ్చంటారా? ఏంటి? తను ఎప్పుడు దెయ్యం గురించి మాట్లాడుతుందంటారా? ఏంటి దయ్యమా? అవును, పద పద పరిగెత్తు. ఇదే జరిగిందండి. అవును,
మేము భయపడి ఇక్కడి నుంచి పారిపోయామండి. తను బాగా గుర్తొస్తుంది. తనకేం జరిగిందో చూద్దామని వచ్చామండి. కాలింగ్ బెల్ కొట్టాము. పొద్దునలాగే ఎవరు ఇప్పుడు కూడా తలుపు తెరవలేదండి. లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయాము. అప్పుడే మీరొచ్చారు. అవును. దివ్య, నువ్వెప్పుడొచ్చావు? శివాని కనిపెట్టేశావా? లేదన్నయ్య, నేను ఇప్పుడే వచ్చాను. ఇంకా లోపలికి వెళ్ళలేదు. అవును, మీ ఇద్దరెవరు? వాళ్ళు చైత్రకి తెలిసిన వాళ్ళు. చైత్రాన్ని చూడ్డానికి వచ్చారు. ఓహో, ఆ కాలింగ్ బెల్ కొట్టండి. లేదు, ఇంచేపు కాలింగ్ బెల్ కొట్టాను. ఎవరూ రాలేదు. అయితే కదిర్, చైత్ర ఎవరు ఇంట్లో లేరా? అది మనమే చూడాలి. కాలింగ్ బెల్ కొట్టండి. ఎవరూ రాకపోతే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్దాం. తప్పకుండా లోపలికి వెళ్ళి తీరాలి. అయ్యో, త్వరగా తలుపు తెరవండి, లేకపోతే నేనే తలుపు తెరుస్తాను. అయ్యో, తలుపు ఓపెన్లోనే ఉంది. శివ, చైత్ర, అయ్యో, అన్నా, ఇది శివ సిమ్ అన్నా. తన ఫోన్ అక్కడ విరిగి పడుంది. చైత్ర, ఇంట్లో ఎవరు లేరు. నా ఫోన్లో ఈ సిమ్ వేసి చెక్ చేస్తా, ఏదైనా క్లూ దొరకచ్చు. ఓకే అన్నా. శివ, సార్, ఆ రూమ్లో ఏమీ లేదు. ఉత్త స్క్రాప్ మాత్రమే ఉంది. ఈ ఇంట్లో ఎవరు ఉన్నట్టు తెలియట్లేదే సార్. ఇదిగో, ఉమ్, ఇలా సడన్ గా ఒక నిర్ణయానికి రాకూడదు. మళ్ళీ అన్ని రూమ్స్ చెక్ చేయవయ్యా. ఈడిదో పని అయినట్టే. ఇక్కడ కింద ఎవరు ఉన్నట్టు లేరు. మీరు చెప్పిన బెడ్రూమ్ ఎక్కడా? అది పైన ఉంది. నన్ను అక్కడికి తీసుకువెళ్తారా? రండి. ఇదే ఈ రూమే. కదీర్. The number you are trying to reach is currently switched off. Shit. ఏమిటయ్యా? సార్, ఆ రూమ్లో ఎవరు లేరు సార్. ఏంటి? అయ్యో, ఏయ్, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఏమైంది? ఏమైంది? ఏయ్, అడుగుతున్నాను కదా, చెప్పండి. ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు?
కానిస్టేబుల్ లేవయ్యా. సరే సార్. శివ, ఇదిగో వెంటనే అంబులెన్స్ కాల్ చేయి. ఓకే సార్. పల్స్ ఉంది. శివ, శివ ప్రాణాలతోనే ఉన్నాడు. శివ 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 ఇదిగో అంబులెన్స్ కి కాల్ చేసావా? అవును సార్, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇదిగో ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారేమోనని ఇంకొకసారి చెక్ చేయవయ్యా. సరే సార్. దివ్య, వదిలే దివ్య. కాసేపట్లో అంబులెన్స్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి చూసుకుందాం. అవును, విజయవాడ కొండస్వామిని చూసావా? శివ ఇక్కడికి వచ్చింది ఆ స్వామికి తెలుసా? లేదన్నా, అక్కడ విజయవాడ కొండ స్వామి లేరు. ఆయన శిష్యుడని చెప్పి అక్కడ ఒకరున్నారు. తినని ఎవరు ఇలా కొట్టారు? ఈ పెద్దింట్లో కూడా ఎవరూ లేరు. కదురు, చైత్ర ఎక్కడికి వెళ్లారనే తెలియలేదు. ఇక్కడ ఏం జరుగుతుందన్నా? వీడి నెంబర్ నుండి కదిరికి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంట్లోనూ ఎవరు లేరు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఉమ్. ఇదిగో అన్ని రూమ్స్ చెక్ చేసావా? సార్, ఈ ఇంట్లో అన్ని రూమ్లు చెక్ చేసేసాను సార్. ఈ ఇంట్లో ఎవరూ లేరు సార్. ఏయ్, నువ్వెందుకే లోపల గడవేశావు? సార్ నేనెక్కడ గడివేశాను సార్? నేను మీతో పాటే కదా వచ్చాను. నువ్వు గడవేయలేదా? ఈ ఇంట్లో మనం తప్ప ఇంకెవరూ లేరు. మరి ఎవరు వేసుంటారు? సార్, మీరొకరు సార్. అది ఎవరని నేనే కనిపెట్టేశాను. బాగుంది. మరి ఎవరయ్యా లోపల గడవేసింది? అరే మీరేంటి సార్, వాళ్ళిద్దరూ పరిగెత్తారు కదా, వాళ్ళ పనే అయింటుంది. ఎలా ఉంది మన డిటెక్టివ్ బుర్రా? నీ బుర్రలో మట్టి పొయ్యా. బయటకు వెళ్ళిన వాళ్ళు లోపల గడ ఎలా వేస్తారయ్యా? ఓ. మట్టి బుర్ర. సార్, అంబులెన్స్ వచ్చింది. దివ్య, నీ బైక్ కీసివు. కంపౌండర్ సార్. ఇట్రండి. వస్తున్నాను సార్. ఇదిగోండి, ఆ బైక్ తీసుకొని హాస్పిటల్కి వచ్చాయి. సరే అండి సార్. ఇదిగో ఇంట్లో ఎవరు లేరు. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయి. నీ డిటెక్టివ్ బ్రెయిన్ ఏదో ఒకటి చెప్తుంది. చేసేయకు. ఓకే? సరే సార్. నేను హాస్పిటల్కి బయలుదేరుతా. ఎస్ సార్. ఎంత ధైర్యవంతుడైనా సరే ఒంటరిగా ఉంటే కొంచెం భయంగానే ఉంటుంది. దివ్య, వీడిని నువ్వు ఆఖరిగా ఎప్పుడు చూసావు? ఈ రోజు నేను తను చివరిగా హోటల్లో మీట్ అయ్యాను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నాడు. సరిగ్గా 12 గంటలకి రమ్మని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. కానీ ఎప్పట్లాగే నన్ను వెయిట్ చేయించి హాఫ్ అన్ అవర్ లేట్గానే వచ్చాడు. ఉక్కిరి
ఉక్కిరిబిక్కిరి అయ్యి లవ్ ప్రపోజ్ చేశాడు. అప్పుడే కదీర్ దగ్గర నుంచి దీనికి ఒక కాల్ వచ్చింది. వెంటనే కదీర్ ఇంట్లో దెయ్యం వెళ్ళగొట్టడానికి విజయవాడ కొండ స్వామి దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరాడు. అప్పుడే శివాని నేను చివరిగా చూశాను. తను స్వామిని కలవడానికి వెళ్ళాడు. అయితే స్వామిని తీసుకుని ఆ పెద్దింటికి వెళ్ళాడా? అలా వాడు ఆ స్వామిని తీసుకొచ్చినా సరే ఆ స్వామి ఎక్కడా? ఇంట్లో ఉన్న కదిర్ చైత్ర ఏమైపోయారు? ఇంట్లో శివ తప్ప ఇంకెవరూ లేరుగా. సో ఏమీ తెలియటం లేదు. వీడు కళ్ళు తెరిస్తే గానీ జరిగిందేదో తెలుస్తుంది. ఏంటే శబ్దం? సార్, ఏమైంది? శివకి ఏమవ్వలేదుగా? శివ కళ్ళు తెరిచాడా? వాడి తలలో లోపల గాయం తగిలింది. వాడు స్పృహలో లేదు. హీఈస్ అన్కాన్షియస్. అయ్యో, సార్ ఏదైనా క్రిటికల్ కండిషనా? అదంతా చెప్పలేము. చిన్న బ్లడ్ క్లాటే. సో త్వరలోనే నయమవుతారని నమ్ముతున్నాం. సార్ అలా అయితే వాడి చేతిలో ఉన్న కత్తి? అది ఆయన లేస్తేనే మనం తీయగలం. కానీ కత్తి ఆయన్ని డిస్టర్బ్ చేయనట్టే నేను పెట్టాను. కార్తీక్, టేక్ కేర్ ఆఫ్. ఓకే సార్. ఛే, అంతు పట్టడం లేదే. శివ కళ్ళు తెరలేదు. మరి వీడిని ఎవరు కొట్టుంటారు? ఆ కదిర్ చైత్ర ఎక్కడికి వెళ్ళుంటారు? సార్, ఆ పెద్దింట్లో ఉన్న కదిర్ గురించేనా మీరు ఎస్, మాట్లాడుతున్నారు? ఆ అవును. పెద్దింటి కదీర్ గురించే. వాళ్ళ గురించి మీకు అవును, తెలుసా? వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ? అవును కానీ కదీర్ వాళ్ళ వైఫ్ చైత్రకి మానసికంగా బాధపడుతుందని అవును చెప్పారు. నిజమే. వారికి మానసికంగా ఏదో సమస్య ఉంది. మా డాక్టరే తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారు ఒక సైకాట్రిస్టే. వారి దగ్గర తన డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. సూపర్. త్వరలోనే ఆన్సర్లెస్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే సార్. పదండి వెళ్దాం. ఏమిటి మొదట శివ కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు తెలిసిన తలుపు ఇప్పుడెందుకు తెరవటం లేదు? Who's this? సార్ నేనే. Get in. వీళ్ళ పెద్దింట్లో ఉన్న కదిర్ గురించి డీటెయిల్స్ అడిగారు. అందుకే ఇక్కడికి తెచ్చాను. కూర్చోండి. సార్, ఆ కదిర్ పెద్దింటి నుండే శివాని ఆపద నుండి కాపాడాం. కదిర్ చైత్ర ఎక్కడికి వెళ్లారో తెలియటం లేదు. కదిర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అందువల్ల
చైత్ర ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తుందని విన్నాం. సో కదిర్ చైత్ర గురించి ఇన్ఫర్మేషన్ దొరికితే ఈ కేసుని సగం సాల్వ్ చేసినట్టే. కార్తీ, ఫైల్స్ రూమ్కి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఫైల్ నంబర్ 101, 103ని క్విక్గా తీసుకురా. ఓకే సార్. శివ ఎందుకు కదిరింటికి వెళ్ళాడని సరైన రీజన్ ఏవైనా దొరికాయా? అవును సార్, శివాను కదీర్ ఇద్దరు ఫ్రెండ్స్. కదీరే దెయ్యాన్ని వదిలించడానికి ఎక్కడో విజయవాడకొండ స్వామి దగ్గర తీసుకెళ్తానని కానీ శివయే ఒంటరిగా వెళ్ళాడా, తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఒంటరిగా వెళ్ళాడా, తర్వాత ఏం జరిగిందో తెలీదు సార్. సార్ ఫైల్స్. మ్మ్. ఓకే, నువ్వు వెళ్ళి శివాని చూసుకో. ఓకే సార్. సో ఈవిడే కదిర్ వైఫ్ చైత్ర. ఈవిడికే సమస్య. ఇక్కడికి వచ్చినప్పుడు ఈవిడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సార్, చైత్రకేంటి సమస్య? చైత్రకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువయ్యి తన చనిపోయిన ఫ్రెండ్స్ని సృహలోని సృష్టించారు. కానీ అదే అవన్నీ చంపే అంత భయపడుతోంది. ఇంకాస్త వివరంగా చెప్పండి. సరే, మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. చైత్ర తన క్లోజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయడం తన కళ్ళతో చూశారు. అది ఆవిడ తట్టుకోలేకపోయారు. చైత్ర ఆవిడ స్ట్రెస్ వల్ల తన చనిపోయిన ఫ్రెండ్స్ గురించి ఆలోచించి ఆవిడ కళలోనే సృష్టించారు. ఆవిడ సృష్టించిన ఫ్రెండ్స్లతో మాట్లాడడం కూడా మొదలెట్టారు. నిజమని కూడా నమ్మారు. కానీ వాళ్ళ చనిపోయిన విషయాన్ని కూడా నమ్మకుండా ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ చావుని కళ్ళెదురుగా చూశారు. సో ఒక టైంలో ఆవిడ సృష్టించిన ఫ్రెండ్స్ని దెయ్యమని నమ్మడం మొదలెట్టారు. భయపడడం కూడా మొదలెట్టారు. సో డైలీ వాళ్ళు చైత్రాన్ని చంపడానికే వస్తున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి మేడ మీదకి వెళ్ళి నేను చనిపోతాను అని వాగడం మొదలెట్టారు. చాలా క్రిటికల్ స్టేజ్ లోనే ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ట్రీట్మెంట్ తర్వాత పర్వాలేదు. చనిపోయిన ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదని చెప్పారు. అవును సార్, ఆ చనిపోయిన వారిని చూడగలమా? ఇదేంటండి పిచ్చి ప్రశ్న? ఇది ఆవిడ సృష్టించింది. ఆవిడ సృష్టింపుని మనకెలా చూస్తాం? ఓ, ఓకే. ఇదే చైత్ర ఒక చనిపోయిన ఫ్రెండ్స్ ఒక ఫైల్స్. సార్, శివ మేల్కొన్నాడు. వాట్? దివ్య, అన్నా. ఆ పెద్దంటి నుండి కానిస్టేబుల్ కాల్ చేస్తున్నాడు. విషయం ఏంటో కనుక్కుంటాను. నువ్వు వెళ్ళి శివాని చూడు. ఓకే అన్నా. హలో సార్, వెంటనే రండి సార్, ఈ ఇంట్లో దయ్యం ఉన్నట్టుంది. ఏంటయ్యా వాగుతున్నావు? కదిర్ గాని చైత్ర గాని ఇంటికొచ్చారా? సార్, చాలా భయంగా ఉంది సార్. తలుపు తెరిచి లోపలికి వెళ్ళలేకపోతున్నాను సార్. ప్లీజ్ సార్, కొంచెం త్వరగా రండి సార్. చాలా భయంగా ఉంది సార్. మీరు రాకపోతే నేను చచ్చిపోతాను సార్. ప్లీజ్ సార్. అబ్బాబా, నువ్వు అక్కడే ఉండు. వెంటనే బయలుదేరి వస్తాను. ఛే, మొద్దు నా కొడుకు. నేను చచ్చిపోతాను. 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 కత్తినిచ్చే బాబు. నేను కత్తి ఇవ్వను. వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను కత్తి ఇవ్వను. వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు నిన్ను చంపడానికి వస్తారంటున్నావు? మర్యాదగా కత్తి డాక్టర్కి ఇవ్వు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? మీరందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారా? ఓకే ఓకే, బీ కూల్. కత్తిని నువ్వే ఉంచుకో. కానీ డ్యామేజ్ చేయనట్టు చూసుకో. నువ్వే పెట్టుకో. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ఏమైంది డాక్టర్? శివ కళ్ళు తెరిచాడా? తెరిచారు, కానీ చాలా భయపడిపోయి ఉన్నారు. సో ఆయన దగ్గర ఏదైనా అడగాలనుకుంటే ఆయన దారిలోనే వెళ్ళి అడగాలి. కంగారు పడి పరిస్థితి ఇంకా దారుణంగా చేసుకోకండి. ఆ పెద్దంటి నుండి కానిస్టేబుల్ కాల్ చేశాడు. అవును, ఏం చెప్పారు? పెద్దింటి నుంచి ఎవరైనా వచ్చారా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏది క్లియర్గా చెప్పలేదు, కానీ ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్తున్నాడు. అందుకే నేను అక్కడికి వెళ్తాను. కానీ జరిగిందేంటో శివని అడిగి తెలుసుకో, సరేనా? సరే, ఓకే అన్నా. దివ్య, నా బైక్ ఏమో పెద్దింట్లో ఉంది. నీ బైక్ ఏవు? బైక్కి బైక్ నా దగ్గర ఉంది. ఇదిగోండి. ఓకే ఓకే, ఏదేవైనా శివాని జాగ్రత్తగా చూసుకోండి. వాడికి మళ్ళీ స్ట్రెస్ పెరిగిందంటే వాడు కోమాకి వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్.
నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నన్ను వాళ్ళు ఎలాగైనా చంపేస్తారు. నేను చచ్చిపోతాను. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా వాగుతున్నావు? ఎలాగైనా వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను చచ్చిపోతాను. నేను ఏ- చచ్చిపోతాను. ఎవరురా నిన్ను చంపుతారు? ఎందుకురా ఇలా వాగుతున్నావు? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ముందు భయపడ్డం వదిలే. నిన్ను వదిలేస్తానా? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. శివ, ఇలా చూడు, చచ్చిపోతాను. నన్ను చూడు. సార్ 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 ఏంటయ్యా ఒక సెక్యూరిటీ పని కూడా సరిగా చేయవా? అదేం లేదు సార్. ఇంట్లో ఏదో ఉంది సార్. భయంకరంగా శబ్దాలన్నీ వస్తున్నాయి సార్. చాలా భయంగా ఉంది సార్. దానికి నన్నెందుకయ్యా పిలిచావు? నువ్వే వెళ్ళి చూసుండొచ్చుగా. సార్ తలుపు తెరవలేకపోతున్నాను సార్. అందుకే ఆ కన్నంలో నుంచి చూశాను. అప్పుడే ఆ పెద్ద రూపంలో దెయ్యాన్ని చూశాను సార్. అలా విసిరి కొట్టింది సార్. విసిరి కొట్టిందా? అవును సార్. ఏంటయ్యా వాగుతున్నావు? నేను నిజమే మాట్లాడుతున్నాను సార్. తన దగ్గర నుంచి ఎలాగో తప్పించుకున్నాను. కన్ఫర్మ్ గా చెప్తున్నాను, ఈ ఇంట్లో దెయ్యం ఉంది సార్. ఏంటయ్యా దెయ్యం గీయమని కామెడీలు చేస్తున్నావు? కాసేపు ముందే తలుపులు తెరుచుకుని వెళ్ళాం కదా, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నావా? సార్ చెప్పాను కదా, అదే శబ్దం సార్. నన్ను నమ్ముతున్నావా? కానీ అంతా వద్దు. నన్ను పూర్తిగా నమ్ము. నీకు ఏది కాకుండా నేను చూసుకుంటాను. కానీ జరిగిందంతా నాకు పూర్తిగా చెప్పాలి. నువ్వు విజయవాడ కొండ స్వామిని తీసుకుని ఆ పెద్దింటికి వెళ్ళావా? ఇప్పుడు కదీరు చైత్ర ఎక్కడా? అన్నీ చెప్పు. నువ్వు ఖచ్చితంగా ఇందులో నుండి నన్ను కాపాడతావా? తప్పకుండా కాపాడుతాను. చెప్పు. నేను ఈరోజు ఉదయం నీ గిఫ్ట్ కొందామని కదీర్ని గిఫ్ట్ షాప్కి పిలిచాను. వాడు అక్కడికి వచ్చాడు. గిఫ్ట్ కొండంలో నాకు సాయం చేద్దామని బయలుదేరిన కదీర్ వచ్చే దారిలో చైత్ర నిద్ర లేచిందని కాల్ వచ్చింది. హలో, హలో చైత్ర, లేచావా? నేను శివతో గిఫ్ట్ తీసుకోవడం కోసం వచ్చాను. నువ్వు పడుకున్నావు కదా, అందుకే చెప్పకుండా వచ్చాను. అయ్యో సారీ అండి, నేను చైత్ర ఫ్రెండ్ని. చైత్రాని వెతుక్కుంటూ వచ్చాను. నేను చనిపోతాను. అవును, మీరెవరు? నేను మధుమిత, చైత్ర ఫ్రెండ్ని. మావా చెప్పరా? రేయ్, చైత్రకి మతిస్థిమితమనే కదరా మనం అనుకున్నాం. అవును, ఎవరో చనిపోయిన ఫ్రెండ్స్ కల్లో వస్తుంటారని చెప్పింది. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత పర్వాలేదని చెప్పావు కదా. రేయ్ కాదురా, తను చెప్పింది నిజమేరా. ఆ చనిపోయిన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఇంటికి వస్తున్నారా? నేను ఇప్పుడు చైత్ర కాల్ చేశాను రా. ఇప్పుడు ఫోన్ తీసి మాట్లాడింది 3 సంవత్సరాల ముందు చనిపోయిన తన ఫ్రెండ్ మధుమితారా. తనొక్కతే మధుమితానా? ఇంకెవరైనా అయి ఉంటారా? వేరే ఎవరు అంటే తాళం వేసిన ఇంట్లో ఎలా వెళ్తారా? పైగా చైత్ర కనిపించట్లేదని చెప్తుంది. తప్పకుండా అది దెయ్యమేరా. నాకు చాలా భయంగా ఉందిరా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అది దెయ్యమైతే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంట్రా దారి? విజయవాడ కొండ స్వామి గారు. విజయవాడ కొండ స్వామి గారా? అదేవర్రా? దెయ్యాల్ని వదిలించడంలో ఆయన పెద్ద సిద్ధహస్తుడురా. ఆయన గురించి ఎప్పుడు వినలేదా? అయితే ఆయన తీసుకుని ఇంటికి వచ్చారా? ఎందుకంటే చైత్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. ఓకేరా. అయ్యో, టైం అయిపోయింది. ముందు దివ్యాన్ని కలిసి ప్రపోజ్ చేయాలి.
చైత్ర 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 ఎక్కడికి వెళ్ళావే? ఎవరు? ఎవరు? ఎవరది? చైత్ర కదీర్! చైత్ర నీకేం కాలేదుగా? కదీర్, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను చెప్పేది నమ్మురా. నాకేమీ పిచ్చి కాదురా. మళ్ళీ ఆ 2 దయ్యాలు నన్ను వెతుక్కుంటూ వచ్చారా. నన్ను నమ్మురా. నాకు తెలుసు. ఎలా ఎలా తెలుసు? వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి 3 ఏళ్లుగా నన్ను వెతుక్కుంటూ వస్తున్నారని చెప్తే నువ్వు అసలు నమ్మావు కదా. కాదుమా, ఈరోజు ఉదయం శివ నాకు కాల్ చేశాడు. దివ్యకు ప్రపోజ్ చేయడానికి గిఫ్ట్ కొనడానికి నన్ను రమ్మన్నాడు. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావు, పడుకున్నావు కదా అని చెప్పి డిస్టర్బ్ చేయకుండా చెప్పకుండా వెళ్ళాను. నేను తలుపు లాక్ చేసే వెళ్ళాను. నేను అనుకున్న దానికంటే లేట్ అయిపోయింది. నువ్వు మెలకుగా ఉంటావేమో అని నీకు కాల్ చేశాను. కానీ ఆ ఫోన్ అటెండ్ చేసింది చనిపోయిన ఆ మధుమిత. అయ్యో, ఇక్కడ అసలు ఏం జరిగింది? నువ్వు అందులో నుంచి ఎలా తప్పించుకున్నావు? నేను బాగా నిద్రపోతున్నాను. అప్పుడు కాలింగ్ బెల్ శబ్దం విని లేచాను. నిద్ర మత్తులో అసలు నువ్వు లేవని కూడా చూసుకోకుండా కిందకు వెళ్ళాను. కీ హోల్ నుంచి ఎవరని చూశాను. ఆ 2 దెయ్యాలు నుంచున్నాయి. నాకు ప్రాణమే పోయింది. వెంటనే నేను కంగారు పడి బెడ్రూమ్లోకి వెళ్ళి నేను పడుకోనున్నట్టుగా పిల్లోస్ అరేంజ్ చేసి పెట్టేశాను. నేను టెర్రస్కి వెళ్ళిపోయాను. నేను చనిపోతాను. నేను చనిపోతాను. అవి పైకి కూడా వచ్చేసాయి. నేను చనిపోతాను. అవి కిందకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నేను చనిపోయిననుకొని అవి వెళ్ళిపోయాయి. వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు. నన్ను చంపకుండా వదిలిపెట్టారు. నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. శివ, 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 డాక్టర్. డాక్టర్, శివకి ఏమైంది? టెన్షన్లో శివ బ్లడ్ ప్రెషర్ లెవెల్ పెరిగిపోయింది. మళ్ళీ కోమాకే వెళ్ళిపోయారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద ప్రాబ్లమే కాదు, త్వరలోనే నయం అవుతారు. ఛే, అన్నీ చెప్పే ముందే కోమలోకి వెళ్ళాడే. తర్వాత ఆ పెద్దింట్లో ఏం జరుగుంటుంది? శివ విజయవాడకొండ స్వామిని తీసుకున్న పెద్దింటికి వెళ్ళాడా? అయితే కదీర్ చైత్ర ఎక్కడికి వెళ్ళుంటారు? అవసరమైంది ఏది సరిగ్గా చెప్పలేదే. కానీ చనిపోయిన ఫ్రెండ్స్ చైత్ర ఇమాజినేషన్ అన్నారే.
వాళ్ళిద్దరూ పెద్దింటికి ఉదయాన్నే వచ్చారు. కదీర్తో ఫోన్లో కూడా మాట్లాడారంట. అయితే ఇది చైత్ర ఇమాజినేషన్ కాదా? కానీ చనిపోయిన వాళ్ళంతా ఇది ఎలా చేయగలరు? ఇవన్నీ చెప్పకుండానే కోమలోకి వెళ్ళాడే. కానీ ఆ డాక్టర్ దగ్గర చనిపోయిన వాళ్ళ ఫైల్స్ ఉన్నాయే. సార్ సార్ వెళ్ళొద్దు సార్, చెప్పేది వినండి సార్. ఏయ్ ఊరుగవయ్యా. ఇదిగో ఏంటయ్యా తలుపు తెరుచుకోవటం లేదు? ఇంతసేపు అదేగా సార్ చెప్పాను. నేనేం చెప్పినా నా మాట పట్టించుకోవట్లేదు. తలుపులు విరగ్గొట్టైనా లోపలికి వెళ్ళాల్సిందే. డాక్టర్, ఇదే కదా వా చనిపోయిన వాళ్ళ ఫైల్స్? ఇదేలా? వీళ్ళు 3 ఏళ్ల ముందే యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ పెద్దింట్లో వీళ్ళని చూసేనే ఏదో పెద్ద సమస్యలోనే ఇరుక్కున్నా. అన్నకు కాల్ చేసి విషయం చెప్పాలి. అయ్యో, నాట్ రీచబుల్. అయ్యో, నా ఫోన్. ఎవరు లేరు, అంతా నా భ్రమ. ఈ కానిస్టేబుల్ ముద్దుగాడు దెయ్యాన్ని చూశాను గియ్యాన్ని చూశానని నన్నే భయపెట్టేశాడు. ఈ చీకట్లో ఇంకా భయం వేస్తోంది. ముందు మనం లైట్ వేద్దాం. స్విచ్ బోర్డ్ ఎక్కడా?
ఏమిటి ఏం కనిపించడం లేదు? ఎలా ఎలా చనిపోయిన వాళ్ళని చూడగలం? స్వామీజీ, హలో. హలో, విజయవాడ కొండస్వామి మఠమా? అవును, స్వామీజీ బయటికెళ్లారు. వారి శిష్యునే మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను. నా దగ్గర ఎవరు మీరు? కొద్దిసేపటి ముందే మీ మఠానికి వచ్చేనే శివ కోసం. మీరు తమలపాకులో కాటిక వేసి ఎక్కడున్నారో చెప్పారే. ఓ అవునవును, ఆ డిటెక్టివ్ అమ్మాయే కదా. అవును స్వామి, నాకొక అనుమానం. చెప్పమ్మా. నేను ఒక కంగారులో ఉన్నాను స్వామి. చనిపోయిన వాళ్ళు దెయ్యాల్లా వస్తారు, అది నిజమా? ఖచ్చితంగా. తన ఆయుష్ ముందే యాక్సిడెంట్ ద్వారానో సూసైడ్ చేసుకొని ఆత్మ అయిపోయినా ఈ భూమిని వదిలి వెళ్ళదు. ఇది మీరెప్పుడు వినలేదా? అయితే చనిపోయిన వాళ్ళని మనం చూడగలమా? కుదురుతుంది, కానీ చూసిన వారు ఎవరు బ్రతికొండరు. కానీ నేనున్నానే, చనిపోయిన వాళ్ళని నేను చూశానే. ఏంటి, చనిపోయిన వాళ్ళని చూసావా? ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? నాకు కొంచెం వివరంగా చెప్తావా? మీరు శివ కోసం కాటుకతో వేసిన అడ్రస్కి నేను వెళ్ళాను. అక్కడే ఆ 2 దెయ్యాల్ని చూశాను. ఇప్పుడు చిత్ర కోసం మేము వచ్చామని చెప్పారు. వాళ్ళ కోసం మేము వెతుక్కొని ఉదయాన్నే ఇక్కడికి వచ్చామని చెప్పారు. చైత్ర లేదని భయపడి వెళ్ళానని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇంట్లోపలికి వెళ్ళాను. తర్వాత శివ అక్కడున్నాడు. తర్వాత భయంకరపు రక్తపు మడుగుల్లో అక్కడ ఉన్నా. అది చూసిన వెంటనే వాళ్ళిద్దరూ భయపడి వెళ్ళిపోయారు. తర్వాత శివాని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది వాళ్ళిద్దరూ 3 సంవత్సరాల ముందే యాక్సిడెంట్లో చనిపోయారని. వాళ్ళిద్దరూ పదే పదే చైత్ర కోసం ఆ ఇంటికి వెళ్లారు. చైత్ర వాళ్ళ కోసమే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. హస్బెండ్ కదీర్ తను మానసికంగా బాధపడుతుందే హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. కానీ కదీర్ బయటికి వెళ్ళినప్పుడు ఆ పెద్దింటికి ఫోన్ చేసినప్పుడు కానీ ఆ కాల్ అటెండ్ చేసింది ఆ చనిపోయిన అమ్మాయే. నేను అమ్మాయిని చూశాను. కానీ ఇదంతా నాకు పిచ్చి పెట్టినట్టే ఉంది. ఇప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అమ్మాయి చైత్రకి ఏ సమస్య లేదు. ఆ ఇద్దరు చనిపోయిన ఆత్మలే, దెయ్యాలే. దెయ్యమా? అయినా దెయ్యం చూసిన వాళ్ళు చనిపోతారని చెప్పారే, వాళ్ళు భయపడి పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయింది వాళ్ళకే తెలియదు. సాధారణంగా దెయ్యాలకి చాలా కోపం ఉంటుంది, భయంకరమైన కోపంలో ఉంటారు. కానీ వీళ్ళకే వాళ్ళు దెయ్యాలని తెలియదే, అందుకే అంత భయపడుతున్నారు. చిన్న శబ్దానికి అలా పరిగెడుతున్నారు. కానీ చైత్ర కోసం ఎందుకు వాళ్ళు వస్తున్నారు? అదే వాళ్ళు చనిపోయిన రోజు చనిపోకపోయి ఉంటే ఏం చేస్తున్నారో అదే తిరిగి తిరిగి మళ్ళీ చేస్తున్నారు. అందుకే చైత్రని చూడటానికి వెళ్ళారు. కానీ 3 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు కదీర్ కంట్లోనే పడలేదు, అది ఎలాగా? దెయ్యాలు తనకిష్టమైన వాళ్ళని చూడటానికి అనుమతిస్తుంది. అలా చూసిన వాళ్ళని కనికారం లేకుండా చంపి దానితోటే తీసుకెళ్లిపోతుంది. వీళ్ళకి అది దెయ్యం అని తెలియకపోయినా అది దెయ్యమే. దీనికి చైత్ర మాత్రమే కావాలి. కదిర్ ఇంట్లో లేనప్పుడు ఒక గాంధ శక్తిలా ఉద్భవించి చైత్రను వెతుక్కుంటూ వెళ్లారు. అలా చైత్రని మాత్రమే వెతుక్కుంటూ వెళ్లిన దారి కదిర్ వాళ్లతో ఫోన్లో మాట్లాడినందువల్ల వాళ్ళిద్దరూ డిస్టర్బెన్స్ అయ్యారు. ఇప్పుడు కదిర్ కూడా వాళ్ళని చూడగలడు, అందుకే మీరు కూడా చూడగలుగుతున్నారు. కానీ వాళ్ళు భయపడే కదా పారిపోతున్నారు. వాళ్ళతో ఏ సమస్య లేదా? వాళ్ళు చనిపోయింది వాళ్ళకే తెలియనప్పుడు ఏ సమస్య లేదు. వాళ్ళకి తెలిస్తే? సాధారణంగా చనిపోయిన ఆత్మ తనకంటూ ఒక చోటు చూసుకొని అక్కడే ఉంటుంది. కానీ చనిపోయి 3 సంవత్సరాలు అయినా కూడా చనిపోయారని తెలియకుండా తిరుగుతున్నారంటే కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు చనిపోయింది వాళ్ళకే తెలిస్తే వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరిని చంపేస్తారు. కానీ స్వామి, దెయ్యం వాళ్ళు చంపిన వాళ్ళని వాళ్ళ లోపలికి వెళ్ళి చెప్పొద్దుందనే అంటారు. కానీ మీరు చెప్పిందే వింతగా ఉందే. సినిమా మిమ్మల్ని ఎంత చెడగొట్టిందో. ఆత్మీయమైన దేవుడా, మంచి చెడు చూడటానికి దెయ్యం అమ్మ చూసిన ప్రతి ఒక్కరిని చంపేస్తుంది. ఆ ఇద్దరికి వాళ్ళు చనిపోయారని తెలిస్తే ఎంతవరకు వాళ్ళని చూసిన వారిని ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టరు. ఎందుకు స్వామి ఇలా భయపడుతున్నారు? మీ వల్ల ఆ దెయ్యాలను రప్పించగలరా? ఈ ప్రశ్నకు నేను జవాబే చెప్పలేను. కావాలంటే ట్రై చేసి చూస్తాను. కానీ నా గురు విజయవాడ కొండ స్వామి తప్పకుండా వెళ్ళగొడతాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియలేదే. ఛ, జరిగిందంతా ఆలోచించడమే అవ్వట్లేదు. ఆలోచించి తల పగిలేలా ఉందే. సరే, నాకు ఒక సాయం చేస్తారా? మీరు ఆ పెద్దింటికి వస్తారా? అక్కడే అప్పుడప్పుడు ఆ చనిపోయిన దెయ్యాలు వస్తున్నాయి.
నేను కూడా అక్కడికి వస్తాను. ఏదో ఒకటి చేసి తీరాలి. వస్తాలే. ఆ ఇల్లు కాటికేసి చెప్పేనే, ఆ పెద్దిల్లే కదా. అవును అవును, ఆ పెద్దిల్లే, ఆ కదీరిల్లే. సరే అమ్మా, వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే స్వామి. ఏమండి, మిమ్మల్ని ఎక్కడంతా వెతకను? శివ మేలుకున్నాడు. ఏంటి అవునండి, చెప్తున్నారు? మేలుకున్నాడు. వెళ్ళి చూడండి. ఎవరు? ఎవరది? ఎవరు? స్వామి, అవును స్వామి, కానీ ఇప్పుడు కదిరి ఇంట్లో లేడే. మీరే నా విజయవాడ కొండ స్వామి? లేదు, వారి శిష్యుణ్ణి. నేను కదిరిని చూడటానికి రాలేదు. ఒక డిటెక్టివ్ అమ్మాయి ఇక్కడికి రమ్మంది. అరే, ఆమె మా ఇన్స్పెక్టర్ గారి చెల్లెలు. ఆ అమ్మాయి ఎక్కడ? హాస్పిటల్లో ఉంటారనుకుంటున్నాను స్వామి. ఈ ఇంట్లో శివ అనే ఒక వ్యక్తిని క్రిటికల్ గా ఉన్నందువల్ల హాస్పిటల్ కి చేర్చారు. అది నాకు తెలుసు. ఆ అమ్మాయే నాతో ఫోన్ లో మాట్లాడింది. ఆమె వస్తానంతే, ఇక్కడికి రాలేదా? లేదు స్వామి, ఆమె రాలేదే. స్వామి, నాకు చిన్న సందేహం. చెప్పండి. దెయ్యాలన్నీ ఉన్నాయా స్వామి? ఎందుకు అలా అడుగుతున్నారు? మీరు కూడా చనిపోయిన వాళ్ళని చూసారా? లేదు స్వామి, శివ కోసం ఇల్లంతా వెతికినా ఇంట్లో ఎవరూ లేరు. ఇప్పుడు కూడా కన్నన్ సారు నేను చెప్పిన మాట వినకుండా లోపలికి వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా చాలా భయపడ్డాను స్వామి. మంచి సమయానికి మీరు వచ్చారు. అంటే మీ ఇంట్లో మనిషి ఉన్నాడా? అవును స్వామి. ఏంటిది తెరవనంటుంది? ఏం స్వామి, తలుపు తెరట్లేదా? నా వల్లే కాలేదు స్వామి. మా ఇన్స్పెక్టర్ ఎంతో ట్రై చేశాడు, తన వల్ల కాలేదు స్వామి. ఇరుపుకొని లోపలికి వెళ్ళాడు. ఒరే, ఏం చేస్తున్నారా? శివ, వదలరా! శివ, వదలరా! కత్తి! ఏంట్రా నీ సమస్య? నా కత్తివ్వు, నేను చావాలి. నా కత్తివ్వు, నేను చావాలి. ఎందుకురా నువ్వు చనిపోవాలి? నా కత్తివ్వు, నేను ఖచ్చితంగా చావాలి. ఇవ్వను, నేనివ్వను. ఎవరు అది నా ఇంటి తలుపు కొడుతుంది? ఎందుకు ఇంటి తలుపుని పగలు కొడుతున్నారు? అసలు మీకేం కావాలి? మీరెవరు? ఎవరండి మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? అవును, మొదట చెప్పు, నువ్వెవరు? నేను కదీర్,
ఇది నా ఇల్లు. మీరంతా ఎవరు? ఓహ్, నువ్వే నా కదిరివి. నువ్వే నా విజయవాడ కొండ స్వామిని తీసుకురమ్మంది. అవును చెప్పాను. మీరే ఆ స్వామి గారా? నేను అతను కాదు. అంటే ఆ స్వామీజీ రాలేదా? లేదే, ఇక్కడికి ఎవరు రాలేదే. అవును, ఇంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావు? నీ ఫ్రెండ్ శివ వెతుక్కుంటూ వచ్చావు. శివాని వెతుకుతున్నారా? ఎందుకు? వాడికేమైంది? శివ ఇక్కడే ఉంటాడని మీకెవరు చెప్పారు? శివే ఇక్కడి నుంచి మాకు కాల్ చేశాడు. ఏదో పెద్ద సమస్యలో ఉన్నానని కాపాడమని. వచ్చి చూస్తే శివ ఇంట్లో బాగా దెబ్బలతో పడున్నాడు. తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మీరు అసలు ఏమంటున్నారు? శివాని మా ఇంటి నుంచి కాపాడారా? అవును, ఎక్కడికి వెళ్ళారు మీరు? మీ వైఫ్ ఎక్కడా? నా వైఫ్కి టాబ్లెట్లు కొనడానికి ఫార్మసీకి వెళ్ళాను. తను లోపలే ఉంది. మీరు చెప్పింది ఏది నమ్మేలా లేదు. లేదే, శివని కాపాడడానికి లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఎవరు లేరే. ఈ సమయంలో మీ వైఫ్ ని ఒంటరిగా వదిలి బయటికి వెళ్లారు. ఆ చనిపోయిన ఇద్దరు మీ వైఫ్ ని వెతుక్కొని కొంతసేపు ముందు అక్కడికి వచ్చారు. అయ్యో చైత్ర! ఏమండి, కాస్త జరుగుతారా? నీకేమైందిరా? దయచేసి నా కత్తి నాకు ఇచ్చే దివ్య. నన్ను టార్చర్ పెట్టుకో ప్లీజ్. ఏంట్రా, నేను నిన్ను టార్చర్ చేస్తున్నా, నువ్వే నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చావాలి. కత్తి ఇవ్వు దివ్య. ఛే! ఇప్పుడు నువ్వెందుకు చనిపోవాలి అది చెప్పు. వాళ్ళ గురించి నీకు తెలీదు. ఎలాగైనా నన్ను కనిపెట్టి చంపేస్తారు. అందుకంటే ముందే నేను చావాలి. దయచేసి కత్తి ఇవ్వు దివ్య. అనవసరంగా నువ్వు ఇరుక్కోకు. నేనే నిన్ను చంపేస్తాను. ఆ మధుమితాలు చనిపోయి 3 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు దెయ్యాల్లా తిరుగుతున్నారు. నేనే వాళ్ళని చూశాను. వాళ్ళ వల్ల ఏ సమస్య లేదురా. చెప్పాలంటే వాళ్ళు మనల్ని చూసే భయపడుతున్నారు. మనం భయపడాల్సిన అవసరమే లేదురా. అర్థం చేసుకోరా. లేదు లేదు, నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు. నీకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు. పూర్తిగా తెలీదు. మీరు చైత్ర కదూ? మీరు ఇంట్లోనే ఉన్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? మీ హస్బెండ్ కదే ఎక్కడా? నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు. అలా ఏడవకండి. మీ సమస్య ఏంటో చెప్పండి, నేను నమ్ముతాను. మీరు నన్ను నమ్ముతారా? చెప్పండి. దెయ్యం ఉంది. తెరవలేకపోతున్నావా? మేము ప్రయత్నించాం, తెరవలేకపోయాం. కొన్నిసార్లు ఇలాగే దానంతటి గది లాక్ అయిపోతుంది. అంటే ఇంట్లోకి ఎలా వెళ్ళేది? ఇంకో దారుంది, నా వెనకాల రండి. ఓరి భగవంతుడా! షూ పా. ఈ నిచ్చెనెక్కితే పైకి మేడపైకి వెళ్ళొచ్చు. అటుపక్క డోర్ ఉంటుంది, అందులోకి వెళితే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంట్లోకి వెళ్తే అన్ని సమాధానాలకి జవాబు దొరుకుతుంది. అయితే ముందు మీరే వెళ్ళండి. స్వామి, మీరు కూడా వెళ్ళండి. నీకన్నీ తెలుసుంటే ఇలా మాట్లాడేదానివి కాదు. అయితే నాకేం తెలీదు, అది చెప్పు. అంతా చెప్తే కత్తిచ్చేస్తావా? నువ్వు ముందు చెప్పు, తర్వాత ఆలోచిస్తాను. లేదు, నాకు కత్తి కావాలి. నాకు కత్తి కావాలి. సరే సరే, ఇస్తాను. నా జరిగింది చెప్పు. కదీర్ గిఫ్ట్ షాప్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి చైత్రని మేడ మీద కనిపెట్టాడు. నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను చనిపోతాను. నేను చనిపోతాను. భయపడకే. ఇకపై మనం దేనికి భయపడక్కర్లేదు. ఈ దెయ్యాల్ని తరమడానికి శివతో చెప్పి స్వామీజీని పిలిపించాను. పద. వద్దు వద్దు, ఇక ఈ ఇల్లు వద్దు. చైత్ర, నువ్వు దేనికి భయపడకు. ఇప్పుడే స్వామీజీ వస్తారు. ఆ దెయ్యాలని తప్పకుండా తరుముతారు. నువ్వు దేనికి భయపడక్కర్లేదు. లేదు, వద్దు, ఇక ఈ ఇల్లు మనకి వద్దు. నువ్వు చెప్పిందే చెప్పకు. అసలు ఈ శివ ఎక్కడ చచ్చాడు? నేను చెప్పేది అసలు వినిపించుకోవు కదూ. ఈ ఇంటికి వచ్చే దెయ్యాలు నన్ను చంపాలి, అంతే కదా? అంతకు ముందు నేనే చచ్చిపోతాను. ఎందుకే ఇలా?
ఇప్పుడు నన్ను అసలు ఏం చేయమంటావు? వేరే ఇల్లు చూద్దాం, ఇవాళ్ళే వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇల్లు మనకి వద్దు. సరే చూస్తానులే, చాలా ముందు ఏడవడం ఆపే. రా. చైత్ర, ఇలా చూడు. మనసులో ఏం పెట్టుకోకు, ప్రశాంతంగా కాసేపు పడుకో. నేను వేరే ఇల్లు చూసొస్తాను, సరేనా? ఇదిగో, దీన్ని తీసుకో. ఎవడైనా వస్తే దీంతో పొడి చేసే. కానీ ఏది ఏమైనా మేడం మీదకి మాత్రం వెళ్ళకూడదు, అర్థమైందా? ధైర్యంగా ఉండు, నేను వేరే ఇల్లు చూసొస్తాను. ఏంటి తాళం వేసింది? అయ్యా, విజయవాడ కొండస్వామి గారి మఠం ఎక్కడుంది? అదా, అదే వెనకుందే అదే. కానీ ఇప్పుడు స్వామీజీని చూడలేవే. ఎందుకు? తెల్లవారి 6 నుంచి సాయంత్రం 6 దాకా పచ్చి నీళ్లు ముట్టుకోకుండా కఠినమైన ధ్యానంలో ఉంటారు. ఆ సమయంలో తల తెంచినా సరే ఎవరిని చూడరు. ఓ, ఆయన మాత్రమే ఉన్నారు. ఇప్పుడు తను మాత్రమే ఉంటాడు. సాయంత్రం 6 తర్వాత తనతో పాటు శిష్యుడు ఉంటాడు. అవును, ఏం విషయం కోసం వచ్చా? ఎవలా? బిల్లి శూన్యం తీయాలా లేదా దెయ్యాలు తరమటానికా? అవును, దెయ్యాన్ని తరవడానికి ఎంత ఖర్చు అవుతుంది? తను 5 పైసలు కూడా తీసుకోడు. కానీ తనకు దక్షిణగా 10 తమలపాకులు, 2 నిమ్మకాయలు, దాంతో పాటు కొంచెం కుంకుమ ఇవ్వాలి. నీ దగ్గర అది మాత్రం తీసుకుంటే సమస్య మొత్తం తీరిపోతుంది. దెయ్యాన్ని తరిమి కొట్టే ఏ పనైనా చేస్తాడు. సరైన చోటికి వచ్చాను. సరే, ఆ దక్షిణ వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయా? రెడీగా ఉంది. ఒక 50 రూపాయలు ఇవ్వండి.
కానీ తను ధ్యానం పూర్తి చేయడానికి 3 గంటలు అవుతుందే. నేను వెయిట్ చేస్తాను. అయ్యో, దెయ్యాలు మళ్ళీ వచ్చినట్టున్నాయి. చెయ్యి వదిలు. హే, టెర్రస్ మీద వెళ్ళకని చెప్పాను కదా. నువ్వెందుకు కాలింగ్ బెల్ కొట్టొచ్చావు? నేనా దయ్యాలు అనుకొని భయపడ్డాను. సరే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఇల్లు దొరికిందా? నేను వెళ్తే దొరకకుండా ఉంటుందా? సరే చెయ్యవు. ఏంటి, ఇల్లు దొరికిందా? దొరికింది. ఎక్కడుంది? ఎలా ఉంది? చెప్పు. ఇక్కడ దగ్గరలోనే. ఇల్లు చిన్నదే. నాకు ఓకే, నీకు ఓకే అంటే ఓకే ఓకే, నాకు ఓకే. రా వెళ్ళి చూద్దాం. చాలా రోజుల తర్వాత ఎప్పుడే నీ మొహం మీద నవ్వుని చూస్తున్నా. సరే పద వెళ్దాం. ఆ, హే, నీ బైక్ కీస్ తీసుకో. దాని మీదే వెళ్తున్నా. ఆ, ఓకే. రా. ఇదే ఆ ఇల్లు. ఇదిగో ఇంటి తాళాలు. వెళ్ళి చూడు. చిన్న ఇల్లు అడ్జస్ట్ అవ్వాలి. అదంతా ప్రాబ్లమేం కాదు. భయపెట్టిన ఇల్లైతే అదే చాలు. సరే నువ్వు వెళ్ళి చూడు. నీకు నచ్చితే గనక ఇకపై ఇదే మన ఇల్లు. ఓకే. ఏంటి ఇలా ఉంది? చివరికి వెతుక్కుంటూ మా ఇంటికే వచ్చావా? అయ్యో, ఎవరు నువ్వు? ఎవరు అడిగి లోపలికి వచ్చావు? కదర్, కదర్, కదర్. ఏమైంది? ఇల్లు నచ్చలేదా? చైత్ర అడుగుతుంది నిన్నే. ఏమైంది? కదర్, ఆ 2 దయ్యాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఏమంటున్నావే? అవును, ఆ 2 దయ్యాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. నేనింకా టెర్రస్ నుంచి దూకి చావలేదా అని అడుగుతున్నాయి. ఇకంతే, అవి నన్ను చంపకుండా వదిలిపెట్టవు. భయపడకే, నేనున్నాను కదా. నీకేం కాకుండా నేను చూసుకుంటానుగా. నువ్వున్న ధైర్యంతోనే నేనిక ప్రాణాలతో ఉన్నాను. ఏమిట్రా, నీ నెంబర్ నుంచి కాల్ వస్తుంది? నా ఫోన్ మిస్ అయింది.
ఎవరు అడుగు. హలో, అవునండి, ఆన్ ద వే ఫోన్ని మిస్ చేశారు. మీరెక్కడున్నారు? ఏ చైత్ర, ఎక్కడికి వెళ్తున్నావు? చైత్ర, చైత్ర ఆగు. చైత్ర, చైత్ర ఆగు. చైత్ర, చైత్ర, చైత్ర. బంగారం, ఎవరు? ఎవరది? నేనెవరో తెలియట్లేదా? చైత్ర, అయ్యో. కదేర్, బంగారం, ఎవరు? ఎవరది? ఏంట్రా, నన్ను గుర్తుపట్టలేదా? చైత్ర, చైత్ర నువ్వేనా? ఇక నుంచి వెళ్ళిపో. నేనెందుకు ఎక్కడి నుంచి వెళ్ళాలి? నేనెందుకు ఎక్కడి నుంచి వెళ్ళాలి? మేడ మీద నుంచి దూకి చనిపోయావే. ఇక్కడి నుంచి ప్లీజ్ వెళ్ళిపోవే. నన్ను వదిలే. మరి అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే నువ్వు వెళ్ళకపోతే నేను నిన్ను నేను చనిపోతాను. వెళ్ళాం కదా. ఏంట్రా, నువ్వు ఇంకా చావలేదా? ఆత్మహత్య చేసుకునే మొహం చూడు. నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వవా? నువ్వు ఊరికే తమాషా చేయకురా. నేను నువ్వు చావనివ్వడం లేదా? నువ్వు ఆల్రెడీ చచ్చిపోయేవరా మూర్ఖుడా. నేనిప్పుడు టెర్రస్ నుంచి దూకి చనిపోయింది కూడా నీ వల్లే. ఊరికి కథలు చెప్పకు. నేనిప్పుడు చనిపోవాలి. నన్ను చావనివ్వు. తెలివి తక్కువాడా, నేను చెప్పింది నువ్వెప్పుడు నమ్మావు? నువ్వు ఇల్లు చూడ్డానికి నీ బైక్లోనేగా వెళ్ళావు. అది సరే, నీ బైక్ ఎక్కడా? నా బైక్ అప్పుడేం జరిగిందో నీకేమైనా గుర్తుందా? వీళ్ళు చనిపోయిన చైత్ర ఫ్రెండ్స్ కదా. మరి వీళ్ళు
అక్కడ చూడరా ఎవడో పడిపోయాడు. రే మనిషి అవుట్రా, కానీ ఇక్కడ ఒక మొబైల్ ఉంది. వాడి ఫోనే అయి ఉంటుంది. చివరిగా ఎవడికి కాల్ చేశాడో చూసి కాల్ చేయరా. హలో, ఇది మీ హస్బెండ్ ఫోనా? అవునండి. ఆన్ ద వే ఫోన్ని మిస్ చేశారు. మీరిప్పుడు ఎక్కడున్నారు? ఏంటండి మీరనేది? ఇక్కడ యాక్సిడెంట్లో మీ హస్బెండ్ చనిపోయారు. ఏంటి? హలో, ఎందులో తమాషా చేయాలో తెలీదా? మీరెక్కడున్నారు అది చెప్పండి. అరే ఏంటండి చిత్రంగా ఉంది. నేను ఫోటో తీసి పంపిస్తాను, అవునో కాదో మీరే చూడండి. ఏమైంది? ఏం చెప్తున్నారు? చైత్ర ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో చూడు. అవును, అయితే నేను చనిపోయానా? అవును, చనిపోయిన నీతోనే ఆ ఇల్లు చూడ్డానికి నేనొచ్చాను. అయితే నా వల్లే నువ్వు చనిపోయావా? మనం ఇప్పుడు దెయ్యంగా మారేమా? ఎందుకురా అనవసరంగా భయపడుతున్నావు? మనం ఇప్పుడు దెయ్యాలయ్యాం. ఈ ఇంట్లో హ్యాపీగా ఎండ్లెస్గా జీవించి ఉంటాం. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక మనల్ని చూసే అందరూ వణుకుతారు. ఏమైంది? తెలుసు స్వామి, ఎవరు తలుపు తీయడం లేదు. జరుగు. ఓం భీం ఉచ్చాయ నమః. రెండున్నాయి. రెండు చనిపోయిన ఆత్మలున్నాయి. అవును స్వామి, 3 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు మధుమిత, ఇంకా ఇంకా అతని భర్త, అది పేరు గుర్తు రావట్లేదు. ఎలాగైనా తరిమేయండి స్వామి. నాకు దెయ్యాల్ని తరిమే అలవాట్లేదు. దాన్ని నాశనం చేయడానికి వచ్చాను. చివరికి దెయ్యాలు భూతాలని నన్ను కూడా భయపెట్టేశాడు. ఏమైనా సరే భయాన్ని మాత్రం బయటకు చూపించకూడదు. కదీర్, స్వామి, కదీర్, స్వామి, కదీర్. ఏంటి ఎవరు లేరు? స్వామి, ఇక్కడే ఉన్నారా? దెయ్యాల్ని తరిమేశారా స్వామి? కదిర్, కదిర్ ఎక్కడ స్వామి? ఈ ఇంట్లో ఎవరు కనపడడం లేదు. రక్తబలి ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. అర్థం కాలేదు స్వామి. కత్తిని తీసుకోండి. సరే స్వామి, తెస్తాను. అసలు ఈ కదిరిగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంట్లో కూడా ఎవరు కనపడడం లేదే.
చైత్ర చైత్ర నువ్వు ఇంట్లోనే ఉన్నావా? కదిర్ ఎక్కడా? ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఛా! అయ్యో రక్తం ఏయ్! అయితే పైన గతి తీసుకురమ్మంది స్వామి గారి ఆత్మ. ఎవరు ఎవరది? శివా కదీర్ కదీరేనా? రే నువ్వెక్కడున్నావురా? శివా కదీర్ ఎక్కడున్నావురా? రే రే కదీర్ నువ్వెక్కడే ఉన్నావా? రే కదీర్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావురా? రేయ్ నీ మీద చాలా కోపంలో ఉన్నాను. నువ్వు వెంటనే స్వామీజీని తీసుకొస్తా అన్నావు. ఎప్పుడో వస్తానని చెప్పి నువ్వు ఇప్పుడొచ్చావు. లేదురా నేను అలాగే దివ్యాని కలిసి. ఓ, స్నేహం కంటే ప్రేమే ఎక్కువైంది. లేదురా అక్కడ లేట్ అవ్వలేదు. మిస్ కాల్ ఇచ్చిన వెంటనే స్వామి గారిని కలవడానికి వెళ్ళాను. అక్కడే లేట్ అయింది. ఎందుకు ఎక్కడ లేట్ అయింది మ్యాటర్ కాదు. నువ్వు లేటుగా రావడం వల్ల ఏం జరిగిందో తెలుసా? సరే అంతా ఓకే గాని ఆ స్వామీజీ ఏర్రా? రే ఇందాకే స్వామీజీని తీసుకొచ్చేసాను రా. నువ్వే ఇప్పటిదాకా మాకు కనబడలేదు. ఆ 2 దెయ్యాలు స్వామీజీని చంపేశాయరా. ఇక ఇంట్లో ఉండొద్దురా, పదరా వెళ్ళిపోదాం. ఏంట్రా వాగుతున్నావు? స్వామీజీని దెయ్యం చంపేసిందా? అయ్యో అవునరా, ఆ డెడ్ బాడీ ఆ రూమ్ లోనే ఉందిరా. ఆ స్వామీజీనే చంపేసిందంటే ఇక ఇంట్లో వద్దురా, పదరా వెళ్ళిపోదాం. రేయ్ నీకు పిచ్చేమని పట్టిందా ఏంటి? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అయ్యో నేను చెప్పేది నమ్మడం లేదు కదా. రా వచ్చి నువ్వే చూడు. అయ్యో రే నీకేమైందిరా? నువ్వు స్వామీజీని టైంకి తీసుకురాకపోవడం వల్ల, చైత్ర భయపడ్డం వల్ల ఈ ఇల్లు వద్దనుకుని వేరే ఇల్లు చూద్దామని బైక్లో వెళ్ళానురా. అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో చనిపోయి నేను దెయ్యంగా మారానురా. నేను చనిపోయి దెయ్యంలో మారానురా. అందుకే నన్ను నాశనం చేయడానికి వచ్చిన స్వామీజీని చంపేశాను. శివ శివ చెప్పరా? దివ్య నన్ను కాపాడు దివ్య. వారు ఎలాగైనా నన్ను చంపేస్తారు, ఖచ్చితంగా చంపేస్తారు.
ఇదే జరిగింది. ఇప్పుడు ఆ కత్తివ్వు. నేను చావాలి. వాళ్ళు నన్ను చంపేయడానికి ముందే నేను చావాలి. అయితే కదీర్, చైత్ర చచ్చిపోయారా? ఏమయ్యా పోలీసు, చెయ్యిచ్చి పైకి లేపు. అయ్యో, ఎక్కిరా ఎక్కిరా. షూ. అయ్యో, కదిర్ లేడే. కదిర్ కదిర్ కదిర్. ఉరుముతున్న శబ్దం వినిపిస్తుందా? ఉరమటమా? నాకేం వినిపించట్లేదే. నీకు వినిపించలేదా? స్వామి, మీరు ఇక్కడే ఉన్నారా? ఇంకా ఏ సమస్య లేదు. ఏంటి స్వామి, ఏమైంది స్వామి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు లేరే స్వామి. మీకు నా స్వామీజీ కనిపించట్లేదా? తెలియట్లేదు స్వామి. మా స్వామి మహిమే మహిమ. వీరే మా గురు. దండం పెట్టుకో. ఉన్న భయంతో ఇంకా భయపడుతున్నాడు. ఇక్కడేం జరుగుతుంది స్వామి? అన్ని సమస్యలు తీరిపోయిందా స్వామి? మీ గురువు ఏమంటున్నారు స్వామి? స్వామి భయంకరమైన కోపంలో ఉన్నారు. ఇక్కడున్న దెయ్యాలని వెంటనే పరుగు తీస్తుంది. ఇక భయపడటానికి ఏమీ లేదు. నా స్వామితో నేను మాట్లాడతాను. మీరు ఇంటికి వెళ్ళండి. దెయ్యం ఉంది, దెయ్యం ఉంది. ఎందుకు చెప్పిందే చెప్తున్నారు? దెయ్యం అన్నది ఒక కట్టు కదా, మన భయానికి మేత వేసే మానసిక రోగం. వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు. మీరు మీ ఊహాలోకం నుండి బయటికి రండి. నువ్వు నమ్మట్లేదు కదూ? దెయ్యం ఉందని నమ్మట్లేదు కదూ? లేని ఒక విషయం ఉందని అనుకుంటే ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు ముందు వాస్తవానికి రండి. నార్మల్గా ఆలోచిస్తే దెయ్యం అన్నది అస్సలు లేదు. అంతేకాదు, చూడని ఒక విషయాన్ని భయస్థుడు అమాయకుడే నమ్ముతాడు. నేను ఆ రెండు కాదు. అంటే నువ్వు దెయ్యం ఉందని నమ్మట్లేదు కదూ? నన్ను నమ్మట్లేదు కదూ? కడితే సార్, మార్చరీలో అనాథ శవం ఉంది. ఓకే. యాక్సిడెంట్ లో స్పాట్ లోనే ప్రాణం పోయింది. ఓకే. ఎవరో ఏంటని చూసి నాకు ఇన్ఫార్మ్ చేయి. అయ్యో, పని పడిందా? ఇదేవరబ్బా? సార్, డాక్టర్ని చూడండి. ఏం చెప్పాలి? బండి కూడా తొక్కడం తెలియని వాడిని పెళ్లి చేసుకొని నేను పడే అవస్థ ఉంటే. లేదు, వచ్చే దారిలో బండి నుంచి కింద పడిపోయాం. ఇదే డాక్టర్ రూమ్. డాక్టర్ వన్స్కి వెళ్ళారు, వచ్చాక పిలుస్తారు. ఓకే సరే. అండి. అయ్యో అయ్యో అయ్యో, స్వామి 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 స్వామి, ఏమైంది స్వామి? అయ్యో అయ్యో అయ్యో. ఇది ఆ పెద్దింట్లో ఉన్న కదిరే కదా? కనిపించట్లేదని చాలా వెతికారు. యాక్సిడెంట్ లో చనిపోయారా? మొదట కదిరి చనిపోయిన విషయం డాక్టర్ దగ్గర చెప్పాలి. అప్పుడు మనం 3 సంవత్సరాల ముందే చనిపోయామా? అవునే. హలో, ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? మిమ్మల్ని ఎవరు లోపలికి వదిలేరు?
అయ్యో స్వామీజీ లేడే. అయ్యో స్వామి, ఏమైంది స్వామి మీకు? అయ్యో ప్రాణం లేదే. అప్పుడు కొంతసేపు ముందు నీ కంటికి కనిపించిన గురువు ఇతనే కదా? అవును. అంటే నీ గురువునే వేసేశారా? నాకేదో ఉరిమే శబ్దం వినిపిస్తుంది. అయితే నీకు వినిపిస్తుందా? అంటే నువ్వు దెయ్యం ఉందని నమ్మట్లేదు కదూ? దెయ్యాన్ని చూస్తే నమ్ముతావా? ఏంటి జోకులు వేస్తున్నారా? అమ్మయ్యా. ఎవరు లేరేంటి? అమ్మో. ఎవరు ఎవరది? చైత్ర. దివ్య, ఆ కత్తి ఇవ్వు దివ్య. లేదు, నువ్వు చనిపోవడానికి ఒప్పుకోను. ముందు కత్తి తెచ్చివు. స్వామి, నాకు ఉరిమే శబ్దం వినిపిస్తుంది, కానీ మీ గురువు నా కంటికి కనిపించట్లేదు. నాకేమీ కాదు కదా మరి. నా కంటికి కూడా కనిపించట్లేదు. ఈమె చనిపోయిందా? కొంతసేపు ముందే కదా ఈమెను చూశాను. డాక్టర్ చనిపోయారా? చైత్ర, ఇక్కడేం జరుగుతుంది? నాకు చాలా భయంగా ఉంది. ఏంటి శబ్దం? శివ, 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 శివ చనిపోయాడా? శివ చనిపోయాడు. ఇప్పుడు చెప్పరా, దెయ్యం ఉందా లేదా? ఇప్పుడు కత్తిస్తావా ఇవ్వవా? అర్థం చేసుకోరా, నువ్వు చనిపోవు. నేను కాపాడుతాను. ఏంటి, నువ్వు నన్ను కాపాడతావా? ఏంటి బేబీ అలా చూస్తున్నావు? నేను నీకు కాల్ చేసి నన్ను కాపాడమని అడిగానే, అంతకంటే ముందు వాళ్ళు నన్ను చంపేశారు. కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు. శవానికి ట్రీట్మెంట్ చేసిన రమణ సినిమా కంటే మించిపోయారు. ఒక దెయ్యాన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్. ఏంటి, కదలలేకపోతున్నావా? అరవలేవు కూడా. నువ్వు నా ప్రాణం బేబీ. నువ్వు లేకుండా నేనొక్కడిని ఎలా బేబీ? నీకోసమే ఇక్కడికి వచ్చాను.
నాతో వచ్చేయి బేబీ. ఐ లవ్ యూ బేబీ. జరిగిందంతా చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలున్నాయా? మీరు నమ్ముతున్నారో లేదో నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేనే దెయ్యాన్ని. కాని చనిపోయిన ఆత్మ తనకి తెలిసిన వాళ్ళని చూసిన వాళ్ళని ప్రాణాలతో వదలదే. అయితే నేనెలా మిమ్మల్ని ప్రాణాలతో వదులుతాను? వస్తాను, మీ ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ మీళ్ళకే వస్తాను. ఫ్రెండ్ యు ఆర్ ద గ్రేట్. లైఫ్ లో కృషికి వేయొద్దు బ్రేకు. ముసలోడా జరుగు, నేను పాడుతాను చూడు. గ్రేట్. లైఫ్ లో కృషికి వేయొద్దు బ్రేక్. దేవుడే వేస్తాడు అయ్యో బాబు వేటో. వీర నడకలో పాడతానే పాట. తనన 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 తనన. చుట్టూరా ఉన్నారు, అడ్వైస్ పేరుతో మోసం చేస్తారు. కల నిజం కావాలంటే అప్డేట్ చెయ్యి, తిరిగే బూమరాంగ్ బాగా ఎంచుకో. వీలైతే హెల్ప్ చెయ్యి, లేదంటే జరిగి వెళ్ళు. వేడుక చూడు బాబు బాబు బాబు. శనిదేవుడు రాహుకేదు ఎదురుపడ్డ వేళలో నీ కష్టంతోనే గెలిచేవు నీవేలే. శనిదేవుడు రాహుకేదు ఎదురుపడ్డ వేళలో నీ కష్టంతోనే గెలిచేవు నీవేలే. ఫ్రెండ్ యు ఆర్ ద గ్రేట్. లైఫ్ లో కృషికి వేయొద్దు బ్రేక్. దేవుడే వేస్తాడు అయ్యో బాబా వేటో. వీర నడకలో పాడతానే పాట. పడిగా బెల్లం నోరు తెలిస్తే పటాసులే. నీ డార్క్ రూమ్ చేరే వేళ నాదైన మాసి మార్చు మార్చు. ఈ జన్మలకే రా తెలుసుకో. చెడిచే పాప ఎడిచే జనాలు లైఫ్ లో ఇంత దాకా అన్ని పోయి. అన్నిటికంటే భాగ్యం ఈ భూమిలో నీ పుట్టుక. ఊరు మరీ చెడగొట్టు, మంచి మనసుకి అది కీడేను. శత్రు మాటలు వినొద్దు, మిత్రని ఓటమి చూడొద్దు. నమ్మకమే దొరికే నువ్వు దయానా, కృషితోని జయం నీకు సొంతం. దారు మారు అది లైఫ్ స్టైల్, అది తట్టుకుంటూ నడపాలి రైలు. మండిపోయి ఎండాకాలం, వర్షం చూస్తే చల్లగాలి. రా కదలి రా జయించగా రా అమ్మాయి పిలిచిందరా. Hey, believe you friend, oh, you are the great. Life లో కృషికి వేయొద్దు బ్రేక్. దేవుడే వేస్తాడు అయ్యో బాబు వేటో. వీర నడకలో పాడతానే పాట.